నిన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు తమిళనాడులో విజయ్ గారి గెలుపుని ఇక్కడ ఏపీ రాజకీయాలకి లింక్ చేస్తూ ఎంకి పెళ్లి సుబ్బిసేవకు వచ్చిన ఒక ట్వీట్ పెట్టారు ట్విట్టర్లో ఆయన. సో ఆ ట్విట్టర్లో ఆ ట్వీట్ తర్వాత సోషల్ మీడియా మొత్తం దాన్ని అందుకున్నారు వైసీపీ వాళ్ళు. ఏంటి ఆయన ట్వీట్ గురించి మీ అభిప్రాయం అంటే? అది ఆడలేక మధ్యలో మీద పడిందంటారు చూసారా, అటువంటి ట్వీట్స్ అనమాట ఇవన్నీ. ఓకే, అక్కడెక్కడో విజయ్ గెలిస్తే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు? విజయ్ గెలిచిన దానికి వాళ్ళు చేసిన దానికి మన రాష్ట్రానికి ఏ విధమైనటువంటి సంబంధం లేదు, ఉండబోదు కూడా. ఆచార వ్యవహారాల్లో వాళ్ళకే మనకి చాలా తేడా ఉంది. మనాళ్ళు ఏదైనా కార్యక్రమాలు పెడితే పౌర్ణమికి మొదలు పెడతారు. ఆ తమిళియన్స్ కానీ ఆ శ్రీలంక పీపుల్స్ కానీ మనం అనకూడదు, కానీ వాళ్ళ కొంత రావణ కల్చర్ ఉంది. వాళ్ళు అమావాస్య రోజు మొదలుపెట్టి అమావాస్య రోజే ఎండ్ చేస్తారు. అటువంటి కార్యక్రమాలని మనకు ముడిపెట్టి అంబటి రాంబాబు ఏదో చెబుతున్నాడంటే ఇక్కడ నమ్మడానికి పూలు అనేవాడు ఎవరు. అంటే ఆయన ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఆయన చెప్పేది మీరు చూసే ఉంటారు, పవన్ కళ్యాణ్ గారితో పోల్చారు ఆయన విజయ్ గారి గెలుపుని. దమ్ముంటే సింగిల్గా పోటీ చేయాలి పవన్ కళ్యాణ్ గారు కూడా విజయ్ లాగా చెప్తున్నారు సోషల్ మీడియా వైసీపీ అంతా కూడా. ఇప్పుడు దమ్ముంటే సింగిల్గా పోటీ చేయటం, ఇప్పుడు ఆయన సీఎం అవుతాడనే లేదు అక్కడ. ఆయనకి 64 బ్యారికేడ్స్ ఉన్నాయి వెనకమాల. అట్లాగే ఈయన పోటీ చేయాలని చెప్పి ఆయన ఎవరు చూడటానికి? ఇప్పుడు ఆయన సింగిల్గా పోటీ చేసుకున్నాడు, ఓడిపోయాడు. ఇప్పుడు ఈయన సింగిల్గా పోటీ చేయాలని చెప్పడానికి ఆయనకి సంబంధం లేదు. మొత్తం సోషల్ మీడియా మొత్తం టార్గెట్ చేశారు పవన్ కళ్యాణ్ గారిని విషయంలో. పవన్ కళ్యాణ్ గారిని మొత్తం సోషల్ మీడియా టార్గెట్ చేసినా ఏది చేసినా అసలు వాళ్ళు ఈ విషయంలో వాళ్ళు కలెక్ట్ చేసుకోవడానికి వాళ్ళకి ఏ విధమైనటువంటి రైట్స్ లేవు. కానీ పవన్ గారికి అసలు సంబంధమే లేదు. ఎక్కడ ఏం జరిగినా పవన్ గారి మెడకో కాలుకో ఇలా చుట్టే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? పవన్ గారి మెడకి కాలుకి చుట్టడం అనేది వాళ్ళ మూర్ఖత్వం. రెండోది వాళ్ళ భయం. ఇదే విధంగా కనుక ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన సాగిస్తే వీళ్ళని కదిలియడం అసాధ్యం. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చేశారు. ఇంకో 15 సంవత్సరాలు మేమే రూలింగ్లో ఉంటాము. ఈ 15 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒకటి చేసి ఆయన బయటికి పంపించి వాళ్ళు పోటీ చేద్దాం అనుకుంటారు. ఆ వేళలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళటం అనేది అసాధ్యం. పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు ఏ విధంగా ఇది చేసినా కానీ అది వాళ్ళ మూర్ఖత్వమే అవుతుంది. పవన్ గారిని ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారంటే, ఆయనకి సంబంధించిన విషయాల్లో కూడా ట్రోల్ చేసే వాళ్ళకి ఒక మాట పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేయడం అనేది వాళ్ళ మూర్ఖత్వం. అది వాళ్ళ మూర్ఖత్వం తప్పించి ఏమి లేదు. వాళ్ళు తెలవక చేస్తున్నారు అంతే. తెలవక చేస్తున్నారు ఒకటి, పవన్ కళ్యాణ్ గారిని డిగ్రేడ్ చేయడానికి చేస్తున్నారు. అంతకుమించి వేరే ఏమీ లేదు. అది ఇక ముందు కానీ ఇప్పుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏ విధంగా ట్రీట్ చేయబోతున్నా చేసినా కానీ అదంతా బూమరంగ్ అవుతుంది. విజయ్ గారి గెలుపు మీద మీ అభిప్రాయం ఏంటి? విజయ్ గారి గెలుపు అంటే జగన్ గారితో పోల్చుకుంటే 100% బెటర్ అండి. కానీ ఏంటంటే తాజా పరిమాణాలు ఏంటంటే వాళ్ళు అన్న డిఎంకే ఏడిఎంకే అన్నది మళ్ళీ కలుస్తారని వాళ్ళు కలవరు. వెనకాల తెర వెనకాల నుంచి నడిపిస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్. చూద్దాం, సాయంత్రం వరకు ఉంది కదా. ఊహించారా విజయ్ గారి గెలుపుని మీరు ముందుగా? ఊహించలేదా? అంతలా మెజార్టీ వస్తుందని ఊహించలేదు. అక్కడ డిఎంకే అన్న డిఎంకే రెండు ప్రధాన పార్టీలను కాదనుకొని విజయ్ గారి వైపు ఎందుకు ప్రజలు మొగ్గు చూపుంటారు అంటే మీ ఉద్దేశంలో? మొగ్గు చూపు అంటే అక్కడ ప్రతి సంవత్సరం అన్నది 10 ఎలక్షన్కి ఒక్కొక్కరు చూస్తూ ఉంటారు. ఈసారి కూడా చూశారు విజయ్ని. మరి హామీలు ఇచ్చారు కాబట్టి హామీలు అమలు బట్టి కూడా ఉంటుంది. అంటే మనం ఎన్నికల రిజల్ట్ చూస్తే అన్న మనకు తెలిసిన దాని ప్రకారంగా ఎక్కువ యువత పార్టీలకి కులాలకి మతాలకు అతీతంగా విజయ్ వైపు పట్టం కట్టినట్టు తెలుస్తుంది. జంజీ యువత విజయ్ అన్నది కులాల మతాలతో వ్యతిరేకంగా వెళ్ళాడని అతను వెళ్ళలేదు. కులాల ప్రస్తావన కానీ మతాల ప్రస్తావన కానీ అయ్యని ఏమి లేదన్నట్టు. అంటే యూత్ అంతలా ఆయన నమ్మడానికి కేవలం సినిమా గ్లామర్ అయినా ఇంకేదైనా పని చేసి ఉండొచ్చా? సినిమా గ్లామర్ అనేది లేదండి. నుంచి కూడా సేవా కార్యక్రమాలు ఎక్కువ ఉన్నాయి, అది కూడా ఎక్కువ. చివరిగా ఆయన గెలుపు గురించి ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే, విజయ్ గారి గెలుపు మీద ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి? చూద్దాం, సాయంత్రం మంచి జరగాలని కోరుకుందాం. అవుతాను. విజయ్ గారి గెలుపు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? విజయ్ గారు వాళ్ళ మాటలు ఇళ్ళ మాటలు వినకుండా ఆయన అనుకున్న ఎర్జెండా ఏమనుకున్నాడో దాన్ని నెరవేరిస్తే బాగుంటుంది. సినిమా వాళ్ళ కళాకారులు చేయలేరంటే అది కరెక్ట్ కాదు. అయితే ఏంటంటే ఆయన అనుకున్న దాన్ని మనం ఆయన నెరవేరిస్తే బాగుంటుంది. అంటే ఇప్పటి వరకు మన భారతదేశంలో చూసుకుంటే ఎంజీఆర్, ఎన్టీఆర్, ఇప్పుడు విజయ్, ముగ్గురికే సాధ్యమైంది. చాలా మంది పార్టీలు పెట్టారు, వెళ్ళిపోయారు. ఇంతలా విజయ్ అక్కడ ప్రజలు ఎందుకు నమ్ముంటారంటే మీ ఉద్దేశంలో? అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే మోడీ గారు ఇక్కడ వాళ్ళు
వాళ్ళు ఎక్కువ రిక్వెస్ట్ చేశారు. అందులో ఇంకోటి ఏంటంటే అక్కడ స్థానికులు, తమిళనాడులో ఉన్న స్థానికులు వేరే వాళ్ళ ప్రాంతతత్వం ఉంది, అక్కడ ప్రాంతీయతత్వం ఉంది కాబట్టి అవునులే. వీళ్ళే రావాలి, మేమే చేయాలనే విధంగా కమల్ హాసన్ గారు ఉన్నారు, అలాగే రజనీకాంత్ గారు ఉన్నారు, అలాగే మనకి ఆయన పిల్లల పాత్ర చేస్తాడు ఎంత మొన్న నిలబడ్డారు కదా ప్రకాష్ రాజ్ గారు. వీళ్ళు బెంగళూరు వాళ్ళు. అవునులే. వాళ్ళంటే చేయటం ఏంటని ఎక్కువ శాతం ఈయన్ని నిలబెట్ట కారణం కూడా అదే. సరే, ఇప్పుడు ఆయన గెలిచారు, ఆయన ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతే ఉందో అమలు చేస్తారు అనుకుంటున్నారా? చేస్తేనే బాగుంటుంది, చేయాలని నేను కోరుకుంటున్నాను. మాకు కోరుకుంటున్నాం ఏంటంటే అక్కడ ఉన్న సమస్యల మీద సర్వమేళం కాబట్టి ఇక్కడ అన్ని మతాలు ఉండాలి. అవును, ఒక మతం మీదే పోరాడితే నాకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఒక హిందూ భావజాలం చెప్తే కరెక్ట్ కాదు. అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏమైతే కోరుకుంటున్నారో అవన్నీ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చివరిగా ఒక్క మాటలో విజయ్ గారి గెలుపు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? విజయ్ గారు గుడ్ ఏనండి. ఓకే, థ్యాంక్ యూ. ఆయన అనుకున్న నెరవేరిస్తే గుడ్. థ్యాంక్స్ బాబాయ్. ఇక్కడ సోషల్ మీడియాలో విజయ్ గారు గెలిచిన దగ్గర నుంచి ఏపీలో గట్టిగా చర్చ నడుస్తుంది, పవన్ కళ్యాణ్ గారి మీద ట్రోలింగ్ నడుస్తుంది. సో దాని మీద మీ అభిప్రాయం అంటే? అలాంటివి చెప్పలేము ఇక్కడ. అలా కాదుగా, విజయ్ గారి గెలుపుని ఇక్కడ పవన్తో కంపేర్ చేస్తున్నారు చాలా మంది. మీ ఒపీనియన్ ఏంటి? ఆయన ఏంటంటే సింగిల్గా వచ్చారు, గెలిచారు అనే మాట చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చేసరికి చంద్రబాబుతో ఇలా ఉన్నారు కదా, ఇద్దరు టైఅప్ అయి ఉన్నారు కదంటే. పవన్ కళ్యాణ్ గారు కూడా సింగిల్గా వచ్చినట్లయితే పోయేదని చెప్పేసి చాలా వరకు జనాలు తీసుకుంటున్నారు. అవును, ఇప్పుడు అది నడుస్తుంది. ఏంటి మీ ఉద్దేశం? ఆయన సింగిల్గా పోటీ చేస్తే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి కూటమి మేబీ నెక్స్ట్ టైం చేసి గెలవచ్చు అనుకుంటా. గెలవచ్చు. ఓకే, ఎందుకు అనుకుంటారు ఆయన గెలవచ్చు అని పవన్ కళ్యాణ్ గారు? ఇప్పుడు చూస్తున్నారు కదా చేసే కూడా చాలా వరకు, అంటే ఒక 100% కాదులే కానీ ఒక 75% వరకు చాలా వరకు ఫుల్ఫిల్ చేస్తున్నారు. ఓకే, అంటే అది ఒక ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, రోడ్స్ పరంగా కానివ్వండి, చాలా వరకు అయితే ద బెస్ట్ ఇస్తున్నారు. అంటే ఎక్కడో కొన్ని చేయట్లేదు కానీ చాలా వరకు అయితే చేస్తున్నారు, చేసే అంత వరకు కూడా. కానీ విజయ్ గారి గెలుపుకి పవన్ గారు అసలు సంబంధం లేదు. కానీ సంబంధం లేని విషయాల్లో పవన్ గారిని లాగి ట్రోల్ చేయడం మీద ఏం చెప్తారంటే? ఆయనకి సంబంధం లేని విషయాల్లో సంబంధం లేదంటే జనాలు ఎలా చూస్తున్నారంటే కేవలం ఇక్కడ పొద్దుతో వచ్చారు, అక్కడ సింగిల్గా వీళ్ళు గెలిచారు అనేది మాత్రమే చూస్తున్నారు. అంటే విజయ్ గారితో పోల్చుకుంటే కొంచెం పవన్ గారు కొంచెం హై లెవెల్ కదండి. సో ఆయన సింగిల్గా పోటీ చేసి ఈసారి గెలిచే అవకాశం ఉందనుకుంటున్నారు మీరు? మ్యాక్సిమం అయితే గెలుస్తారు. ఓకే, చూద్దాం ప్రజల తీర్పు ఎలా ఉంటుందో. ఫైనల్గా పవన్ గారిని ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారంటే? ట్రోల్ చేసే వాళ్ళకి నెక్స్ట్ టైం చూపిస్తారు ఏదైనా కానీ. ఓకే, థ్యాంక్ యూ.